శ్రీను తెలంగాణలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లన్నీ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్టికల్ 14 ఆర్టికల్ 16కి వ్యతిరేకంగా ఉన్నాయి. సో మన రాజ్యాంగం కానీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ మహిళలకు సమాంతర రిజర్వేషన్లు పాటించమని చెప్పింది. రాజేష్ కుమార్ దర్యా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కె వెంకటేష్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, మమతా బిషత్ వర్సెస్ ఉత్తరాంచల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి అన్ని కేసులు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా మహిళలకు హారిజంటల్ రిజర్వేషన్ పాటించమని ఉంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లన్నీ కూడా మహిళలకు వర్టికల్ రిజర్వేషన్ అన్ని పాటిస్తూ ఉన్నారు. సో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారతదేశంలోని రిజర్వేషన్లు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి వర్టికల్ రిజర్వేషన్, రెండోది హారిజంటల్ రిజర్వేషన్. వర్టికల్ రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు వస్తాయన్నమాట. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అండ్ బీసీ, సో బ్యాక్వర్డ్ క్లాసెస్ వస్తాయి. కానీ ఈ ఉమెన్ కోటా కానీ, ఎన్సీసీ కోటా కానీ, పిఎస్సి కోటా కానీ హారిజంటల్ రిజర్వేషన్లో పాటించాలన్నమాట. హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏంటంటే వాళ్ళకి ఫిక్స్డ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్కి మన రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా 33.33% మాత్రమే కేటాయించాలి. అంతకుమించి రిజర్వేషన్ చేయడానికి వీల్లేదు. కానీ మన తెలంగాణ నోటిఫికేషన్లో ఉన్నటువంటి అన్ని నోటిఫికేషన్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని ఉదాహరణలు మీకు వివరిస్తాను. గ్రూప్ 1లో 503 పోస్టులు ఉంటే దానిలో 225 పోస్టులు మహిళలకే కేటాయించబడ్డాయి. సో ఇది రాజ్యాంగానికి విరుద్ధం. ఆర్టికల్ 14కి ఆర్టికల్ 16కి జెండర్ డిస్క్రిమినేషన్ జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఒక్కసారి కనుక మనం గురుకుల నోటిఫికేషన్ కనుక తీసుకుంటే 2017 నుంచి మొదలు పెట్టుకొని ప్రజెంట్ 2023 వరకు ఉన్నటువంటి పోస్టులు తీసుకుంటే 83% మహిళలకే పోయినాయి. సో ఇది చాలా పురుషులకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. మళ్ళీ 83% పోగంగా మిగతా 17%లో కూడా మహిళలు రావడానికి అవకాశం ఉంది. చాలామంది మహిళలు, కొంతమంది, చాలామంది కాదు, హారిజంటల్ రిజర్వేషన్ అని వ్యతిరేకిస్తున్నారు. మీ హారిజంటల్ రిజర్వేషన్ వల్ల స్త్రీలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు, 1% కూడా జరగదు. ఆల్రెడీ మీకు 80% కేటాయించబడింది. మళ్ళీ 20%లో కూడా మీకు మెరిట్ బేస్ ప్రకారంగా రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి సో ఇది 80% పోవడం, 83% పోవడం, కొన్ని పోస్టులు అయితే 90% పోయిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 9210 పోస్టులు ఉంటే 7300 అబోవ్ పోస్టులు మహిళలకి కేటాయించబడ్డాయి. ఇంకా మిగతా దాంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి? మా అంటే ఒక 1700 పోస్టులు ఉన్నాయి. సో మళ్ళీ కూడా పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది అన్యాయం అని చెప్పేసి నేను గురుకుల బోర్డుకి చాలాసార్లు రిప్రజెంట్ చేశాను. కానీ గురుకుల బోర్డు ఎట్టి పరిస్థితుల్లో అది అంగీకరించలేదు. తర్వాత 7593 మెమో అని హారిజంటల్ రిజర్వేషన్ పాటించడానికి జిఐడి డిపార్ట్మెంట్ నుంచి గురుకుల బోర్డుకి ఆల్రెడీ ఒక ఉత్తర్వును జారీ చేసింది, మెమో జారీ చేసింది, ఇది పాటించమని. కానీ గురుకుల బోర్డు నిమ్మకు నీరెత్తినట్లుగా దాని విషయంలో ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ కాలేదు. సో ఇన్ని తర్వాత నేను అన్ని రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ మెమో ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు పాటించకపోతే నేను హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సో ఇది సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది కంపల్సరీ పాటించాలని చెప్పి నేను కోర్టులో కేసు వేయడం జరిగిందనమాట. సో ఈరోజు జడ్జిమెంట్ రావడం జరిగింది. గురుకుల బోర్డు వాళ్ళు ఏం చెప్పారంటే 7593 మెమో మాకు అందింది, హారిజంటల్ రిజర్వేషన్ పాటిస్తాము, కేసును డిస్పోజ్ చేయమని చెప్పారన్నమాట. కాబట్టి హారిజంటల్ రిజర్వేషన్ అనేది ఈ రోజుతోటి అది మనం విన్ అయిపోయాము. సో ఇది ఎవరికి కూడా అపోజిట్ కాదు, తప్పకుండా. ఇప్పుడు మీరు జనరల్గా ఒకటే ఏంటిది అని అంటే మాత్రం ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇది ఒక హారిజంటల్ రిజర్వేషన్ అనేది ఇప్పటి నుంచి ఇంక్లూడ్ అవుతుందని. సో ఇది ఓన్లీ గురుకులంలోనేనా లేకపోతే మిగతా అన్ని నోటిఫికేషన్స్కి కూడా వర్తిస్తుందా? మంచి ప్రశ్న అడిగారు మేడం. సో ఇది మన అందుకనే ఈరోజు సిఎస్ కూడా నేను కలిసడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే సిఎస్ గారు చెప్పిన మేడం, ఆంధ్రప్రదేశ్లో ఒక జీవో వచ్చింది, 63 జీవో అండ్ 77 జీవో. ఈ జీవో ప్రకారం ఏంటంటే మహిళలకు ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ హారిజంటల్ రిజర్వేషన్ పాటిస్తారు. సో ఈ విధంగా ఒక జీవో మీరు రిలీజ్ చేయండి. గత గవర్నమెంట్ చేయలేదు, ఈ గవర్నమెంట్ అయినా, ప్రజాప్రభుత్వం అనుకున్నటువంటి గవర్నమెంట్ అయినా ఒక జీవో రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని రిక్రూట్మెంట్కి వర్తించేటట్లు మహిళలకు హారిజంటల్ రిజర్వేషన్ వస్తుందన్నమాట. కాబట్టి ఈరోజు నేను సిఎస్ గారికి కానీ అక్కడ ఉన్నటువంటి వారికి జిఐ డిపార్ట్మెంట్లో చాలామంది అధికారులు నేను కలిశాను, ఐఏఎస్ అధికారులని. వాళ్ళు మేము ఆల్రెడీ డిస్కస్ చేశాము, గవర్నమెంట్ కూడా చాలా ఫేవర్గా ఉంది, తప్పకుండా మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉల్లంఘించాము అని వాళ్ళు చెప్పారు. ఫేవర్గా ఒక 2-3 రోజుల్లో జీవో వస్తుందని ఆశిస్తూ ఉన్నాం. సో ఇది జరుగుతుందన్నమాట. సో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని నోటిఫికేషన్లు ఈ ఇష్యూస్ మీదనే ఆగిపోయినాయి. అందరికి కూడా ఒక 2-3 డేస్లోనే ఒక మంచి గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. సో నా వెనక ఉండి నడిపించిన యావత్ నిరుద్యోగ లోకానికి నేను థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. నా వెనక ఉన్నటువంటి లాయర్స్కి, నా వెనక ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్కి అందరు కూడా ఈ యొక్క దిశా న్యూస్ నుంచి థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. అదే మీకు కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ టు అందరికీ నిరుద్యోగులకి ఈ దిశ తరపు నుంచి థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.